వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి తేజ మను వీడియోస్. సో ఆల్రెడీ తమిళ చూసేసారు కదా, ఏంటంటే హోమ్ టూర్ అన్నమాట. సో హోమ్ టూర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బయట ఒక కార్ కనబడిస్తుంది కదా, అది వచ్చేసి మాదే అండి. అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫాస్ అన్నమాట. ఇది వచ్చేసి మేము అనంతపూర్లోనే కొనుక్కున్నాము. కాస్ట్ అయితే నాకు తెలియదు, మీకు మరీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇది ఇక్కడ ఒకటి ఉంది, దాని కాస్ట్ కూడా నేను మరీ వీడియోలో మీకు చెప్తాను అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ టీవీ అనమాట, 53 ఇంచెస్ టీవీ మాది. అండ్ ఇక్కడ పైన షెల్ఫ్లో కనిపిస్తుంది కదా, అది కొన్ని ప్లేసెస్లో కొనుక్కోయినది. అవి కూడా ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేకి చాలా సేపు పడుతుంది కాబట్టి అందుకే కొద్దిగా చేస్తున్నాను వీడియోస్. మీకు ఎక్కువ చూడలేడు కాబట్టి మీరు. సో అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడిది కనబడుతుంది చాలా క్యూట్గా. అది వచ్చేసి మేము నెల్లూరులో అయితే కొనుక్కున్నాము, 10,000 పడింది అది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి కిచెన్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ మై హోమ్ అనమాట. చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ అంటే. ఎందుకు అబ్బా ఏమో కానీ తెలియదు, ఆ మాట మాత్రం నన్ను అనకండి. ఇక్కడ వచ్చేసి దేవుని రూమ్ అనమాట, అంటే నేనే కదా ఎప్పుడు పూజ చేసేది, సో దట్స్ వై. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ పక్కన కిచెన్ ఉంది. మాది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట, ఎందుకంటే ఓపెన్ కిచెన్ ఉంటేనే బెటర్ అని మేము తీసుకున్నాము. సో అందుకే మేము ఓపెన్ కిచెనే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నాము. గ్యాస్ మేము పెద్ద గ్యాస్ ఏం తీసుకోలేదు, కానీ మా ఉన్న దాంట్లో చిన్నది ఒక గ్యాస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కింద కనబడిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ సామాన్లు పెట్టుకోనేకి ఉంటాయన్నమాట. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ డోర్ కనిపిస్తుంది, అది అవతల ఏమంటారో తెలియదు, మేమైతే దొడ్డి అంటాము. సో మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి మీరు. సో ఇక్కడైతే ఇది అన్నమాట, ఏం లేదు అంటే జస్ట్ ఊరికే అలా ఉంది అంతే. ఏమైనా సామాన్లు పెట్టుకుని కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మా థింగ్స్ అనమాట. కార్లో ఉంటే అవి పెట్టుకునే ఒకటి మేము తీసుకుంటాం, ఇది యూస్ చేస్తాం. అండ్ కడిగి ఎక్కువ అవన్నీ పెట్టుకుంటాం. గ్యాస్ మేము లోపల కలెక్షన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి బాగుంటుందని, ప్లేస్ బాగుంటుందని, అందుకే మేము బయట కలెక్షన్ చేయించుకున్నాం అన్నమాట. అండ్ ఇది మేము వచ్చేసి రెంట్ అండి, మాది సొంత మిల్లు అయితే కాదు. అండ్ మీకు సొంత మిల్లు కావాలంటే కళ్యాణంలో ఉంది, అది మాది కొత్తది, నేను కట్టించుకున్నాం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు వ్లాగ్ చేసి పంపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు అది చేస్తానులేండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్ మేము ఫోర్ ఉండేదే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఎక్కువ ఎవరు ఇంట్లో ఉండరు. నేనైతే ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా నైట్ వస్తాను అనమాట, అందుకే స్కూల్కి. అండ్ ఇక్కడ వచ్చేస్తే గ్లాస్ ఐటమ్స్ సామాన్లన్నీ అక్కడ పెట్టుకుంటాం అనమాట. మేము కొత్తవి ఏవైనా తీసుకొస్తే అని పెట్టుకుంటాం. అండ్ పక్కన ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏం లేవండి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటారు అందరికీ తెలిసిండేదే. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్ ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది, తిరుపతిలో ఉంది అన్నమాట. తిరుపతిలో కొనుక్కున్నాము ఇది, అక్కడ చాలా బాగున్నాయి అన్నమాట, అందుకే బాగా నచ్చేసారని కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ ఎంటర్ అయితేనే మాకు మా బెడ్రూమ్ కనిపిస్తుంది. సో చూసారు కదా మా బెడ్రూమ్, ఇది అండి మా బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. అండ్ ఇది వచ్చేసి అద్దం, మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా పింక్ బీరువా. అండ్ ఇక్కడ మా బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ అవే ఉంటాయండి ఎక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏం లేదంటే అంటే న్యాచురల్గా పెట్టుకున్నాము, ఏదైనా వస్తువులు ఇంపార్టెంట్ ఉంటే పెట్టుకోనికి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు ఇక్కడ దుప్పట్లు, రగ్గులు అవన్నీ పెట్టుకోనికి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇది మా బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మా బెడ్. సో బెడ్, I like this my bed because of very smooth, very nice. I like that's why. Okay, and we are enter another bedroom. Come. Okay,
ఇట్లా లెఫ్ట్ తిరిగితే ఇదే మా బెడ్రూమ్ అనమాట. ఇది అనదర్ బెడ్రూమ్, అంటే నా స్టడీ రూమ్ అనుకోండి. ఇది వచ్చేసి నా స్టడీ రూమ్, అంటే నేనే కొద్దిగా బాగా పెట్టుకున్నాను నా స్టడీ రూమ్, అంటే నా థింగ్స్ అని పెట్టుకునేకి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఈ పక్క బెడ్రూమ్, ఇక్కడ ఓన్లీ నా థింగ్స్, నా స్టడీ రూమ్ అంతే, ఏముండదు. సో ఇక్కడ వచ్చేసి నా థింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పాత బట్టలు ఏవైనా ఉంటాయి అవి. అండ్ ఇక్కడ వచ్చేసి సామాన్లు, పాత సామాన్లు అంటే ముందు ఉన్న సామాన్లు అనేది అని పెట్టుకుంటాం అన్నమాట అన్నీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్. ఐ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ గాయస్.